హలో గైస్ ఈరోజు ఇంకొక ప్రశ్నను మనం చాట్ జీపీటీని అడగబోతున్నాం. చాట్ జీపీటీని అడిగే ప్రశ్నలన్నింటినీ జస్ట్ క్యూరియాసిటీ పెంచడానికి అండ్ హౌ ఏ రెస్పాన్స్ టు అవర్ క్వశ్చన్స్ ఇది తెలుసుకోవడానికే కానీ ఇది ఫైనల్ అన్నట్టు కాదు. ఏదైనా పర్సన్ గురించి అడిగినా లేకపోతే ఏదైనా వ్యవస్థ గురించి అడిగినా చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే దానికి అందుబాటులో ఉన్న సోర్సెస్ని అనాలిసిస్ చేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది తప్ప ఇది ఫైనల్ కాదు. ఓకే, ఈరోజు మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే హూ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ పిఎం ఆఫ్ ఇండియా? ఇండియాలో నెక్స్ట్ పిఎం ఎవరు ఉండబోతున్నారు? దీనికి ఉన్న సోర్సెస్ అనాలిసిస్ చేసుకొని ఇది ఏం చెప్పొద్దో చూద్దాం. లెట్స్ ఆస్క్ ద క్వశ్చన్, హూ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 2029 to 2047? గివ్ సెట్ బై సెట్. ఓకే, మనం అడిగాం, ఇప్పుడు చూద్దాం ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో. Okay, predicting the exact Prime Minister of India from 2029 to 2047 is purely speculative. However, based on the current political trends, possible leaders and emerging figures, I can provide a possible scenario of who might lead India in each term. ఇది కొంచెం కష్టమే అని చెప్తుంది, కానీ దానికి అవైలబుల్లో ఉన్న కరెంట్ పొలిటికల్ ట్రెండ్స్లో పాసిబుల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేశాను అని చెప్తుంది. చూద్దాం. Speculative list of Indian Prime Minister from 2029 to 2047. Okay, first term 2029 to 2034. Yogi Adityanath are a strong BJP leader. First పేరే యోగి ఆదిత్యనాథ్ గారి పేరు చెప్పింది. చూద్దాం. If BJP continues its dominance, Yogi Adityanath could be a strong contender after Narendra Modi. ఒకవేళ ఇట్లాగే కానీ బీజేపీ కంటిన్యూగా డామినేట్ చేస్తే యోగి ఆదిత్యనాథ్ గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తర్వాత ఒక స్ట్రాంగ్ పర్సన్ అని చెప్తుంది. అండ్ అదర్ బీజేపీ లీడర్స్ లైక్ అమిత్ షా, స్మృతి ఇరానీ ఆర్ న్యూ ఫేస్ ఫ్రమ్ బీజేపీ మే ఆల్సో ఎమర్జ్. ఓకే, ఒకవేళ ఆ యోగి ఆదిత్యనాథ్ గారు అయినా అయి ఉండొచ్చు, లేకపోతే బీజేపీ నుంచి అమిత్ షా, స్మృతి ఇరానీ అండ్ న్యూ ఫేస్ ఫ్రమ్ బీజేపీ, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా అయి ఉండొచ్చు. అంటే 2029, 2034లో కాంగ్రెస్ గురించి అసలు ప్రస్తావన ఇవ్వలేదు. నెక్స్ట్ 2034 అండ్ 2039 తేజస్వి సూర్య ఆర్ ఏ రీజనల్ లీడర్. ఓకే, ఈ పేజ్లో బై దిస్ టైమ్ ఏ యంగ్ లీడర్ లైక్ తేజస్వి సూర్య మే రైజ్ యాజ్ బీజేపీస్ పిఎం క్యాండిడేట్. ఓకే, తేజస్వి సూర్య ఈ పేజ్లో ఒక మంచి పిఎం క్యాండిడేట్గా ఎదగలుగుతాడు, ఆయన అయి ఉండొచ్చు అని చెప్తుంది. లేకపోతే if regional parties gain strength, a leader from TMC, AAP or Congress coalition could challenge BJP. ఒకవేళ రీజనల్ పార్టీస్ కానీ గెయిన్ అయితే టీఎంసీ కానీ, ఆప్ కానీ, కాంగ్రెస్ కానీ, మూడు పార్టీల నుంచి ఎవరైనా నాయకులు రావచ్చు. లైక్ ఒకవేళ అయినా రాహుల్ గాంధీ అవ్వచ్చు. ఇది 2034 నుంచి 2039 వరకు దీని ప్రెడిక్షన్. అండ్ నెక్స్ట్ 2039 అండ్ 2044 ఏ న్యూ ఫేస్ ఫ్రమ్ బీజేపీ ఆర్ ఏ స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్. బీజేపీ మైట్ స్టిల్ హోల్డ్ పవర్ బట్ ఏ యంగ్ లీడర్ లైక్ పీయూష్ గోయల్, దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్ ఆర్ఎస్ఎస్ బ్యాక్ ఎండ్ లీడర్ కుడ్ ఎమర్జ్. పీయూష్ గోయల్ గారు యంగ్ లీడరా? ఇదేంటి ఇలా చెప్పింది? పీయూష్ గోయల్ గారు కానీ, దేవేంద్ర ఫడ్నవీస్ కానీ లేకుంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్ అండ్ లీడర్ ఎవరైనా రావచ్చు అని చెప్తుంది. ఇఫ్ కాంగ్రెస్ రివైవ్స్, ప్రియాంక గాంధీ వాద్రా ఆర్ అనదర్ కాంగ్రెస్ లీడర్స్ మైట్ టేక్ చార్జ్. కాంగ్రెస్ కానీ మళ్ళీ కంబ్యాక్ చేస్తే ప్రియాంక గాంధీ గారు అవ్వచ్చు అని చెప్తుంది. లేకపోతే ఆప్ ఆర్ రీజనల్ లీడర్స్ లైక్ ఎంకే స్టాలిన్ సక్సెసర్ అండ్ డిఎంకే కుడ్ ఆల్సో ప్లే రోల్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆప్ ఢిల్లీలో ఉండే ఆప్ పార్టీ కానీ తమిళనాడులో ఉండే ఎంకే స్టాలిన్ యొక్క సక్సెసర్ అంటే ఆయన తర్వాత ఎవరైనా తమిళనాడులో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంటే ఆ లీడర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఆప్ నుంచి ఎవరైనా రావచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ 2044 to 2047 ఏ డైనమిక్ షిఫ్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. బై 2024 ఏ కంప్లీట్ న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్స్ విల్ టేక్ ఓవర్. 2044 నుంచి 2047 ఒక ఇండియన్ పాలిటిక్స్ లో ఒక విధమైన చేంజ్ వస్తుందని చెప్తుంది. కంప్లీట్ గా ఒక న్యూ జనరేషన్ లీడర్ ని మనం చూడొచ్చు అని చెప్తుంది. ఏ టెక్నోక్రాట్ అండ్ బిజినెస్ లీడర్ అండ్ యూత్ లీడర్, ఒక బిజినెస్ మ్యాన్ కానీ లేకపోతే ఒక టెక్నోక్రాట్ కానీ ఒక మంచి యూత్ లీడర్ కానీ పిఎం అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. దేర్ ఇస్ ఆల్సో ఛాన్స్ ఆఫ్ కొలేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఇఫ్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ వీకెండ్స్. అంటే వివిధ పార్టీలు కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేయొచ్చు అని చెప్తుంది. ఒకవేళ బీజేపీకి కాంగ్రెస్ కానీ వీక్ అయిపోతే రీజనల్ పార్టీస్ అన్ని కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేయొచ్చు అని చెప్తుంది. కంక్లూజన్, బీజేపీ హ్యాస్ స్ట్రాంగ్ ఛాన్సెస్ టు డామినేట్ అట్లీస్ట్ టిల్ 2039. ఇట్ ఈస్ if its influence continues. Post 2040, India's leadership may see new faces, young leaders or
coalition era. Unexpected leaders like a young startup entrepreneur, military leader, a scientist and politician could surprise everyone. 2040 తర్వాత లీడర్షిప్ లో కొత్త చేంజ్ వస్తుంది అని చెప్తుంది. మనం న్యూ ఫేసెస్ ని, యంగ్ లీడర్స్ ని చూడొచ్చు అని చెప్తుంది. 2039 వరకు బీజేపీ డామినేట్ గా చేస్తే 2039 వరకు దాన్ని సస్టైన్ చేసుకునే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ లీడర్ రావచ్చు అని చెప్తుంది. యంగ్ స్టార్ట్అప్స్ కానీ, లేకపోతే ఒక మిలిటరీ లీడర్ కానీ, లేకపోతే సైంటిస్ట్ టర్న్డ్ పొలిటీషియన్ అంట. ఒక సైంటిస్ట్ పొలిటీషియన్ గా మారి అందరినీ సప్రెస్ చేయొచ్చు అని చెప్తుంది. ఓకే, అంతా బాగుంది కానీ అసలు అన్నామలైని, తమిళనాడు అన్నామలైని దీంట్లో ఎక్కడా చెప్పలేదు ఇది ChatGPT. సో దిస్ ఈస్ జస్ట్ ఏ స్పెక్యులేటివ్ ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ద కరెంట్ ట్రెండ్స్. లెట్స్ సీ హౌ ఇండియన్ పాలిటిక్స్ యాక్చువల్లీ అన్ఫోల్డ్స్. మామూలుగా ఎలక్షన్స్ అనేవి ప్రజలు ఏదైతే అనుకుంటారో, వాళ్ళు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళే ఎన్నికల్లో గెలుస్తారు, వాళ్ళే అధికారం చలాయిస్తారు. సో దిస్ ఈస్ జస్ట్ ఏ స్పెక్యులేటివ్ ప్రిడిక్షన్.